రైట్ బర్మా బంగ్లాదేశ్ యువతుల విక్రయం కేసులో ఎన్ఐఏ సిఐ సెల్ విచారణ ముమ్మరంగా సాగుతూ ఉంది. 6గురిని కస్టడీలోకి తీసుకున్నారు. 4 యువకులతో పాటు 2 అమ్మాయిలను కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల కస్టడీలో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రేపటితో ముగియనున్న విచారణ 6గురిని రహస్య ప్రాంతంలో ఎన్ఐఏ సిఐ సెల్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో మరో 8 మందిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఈ 8 మందిని ఈ నెల 11న కస్టడీలోకి తీసుకున్నారు. 13 వరకు విచారణ జరగనుంది. బంగ్లాదేశ్ బర్మా నుంచి దేశంలోకి ఎలా వచ్చారో ప్రధానంగా ఆరా తీస్తూ ఉన్నారు ఎన్ఐఏ సిఐ సెల్ అధికారులు. వీరికి ఆశ్రయం ఇచ్చిన వారి వివరాలు, ఆధార్ కార్డు ఎలా పొందారు అన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. వ్యభిచార గృహంపై రైడ్ చేశారు. బర్మా బంగ్లాదేశ్ యువతుల విక్రయం కేసులో ఎన్ఐఏ సిఐ సెల్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. 6గురిని కస్టడీలోకి తీసుకున్నారు. 4 యువకులతో పాటు 2 అమ్మాయిలను కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల కస్టడీలో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రేపటితో విచారణ ముగియనుంది. 6గురిని రహస్య ప్రాంతంలో ఎన్ఐఏ సిఐ సెల్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో మరో 8 మందిని కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. అయితే ఈ 8 మందిని ఈ నెల 11న కస్టడీలోకి తీసుకోనున్నారు. 13 వరకు విచారణ జరగనుంది. బంగ్లాదేశ్ బర్మా నుంచి దేశంలోకి ఎలా వచ్చారో ప్రధానంగా ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ సిఐసెల్ అధికారులు. వీరికి ఆశ్రయం ఇచ్చిన వారి వివరాలు, ఆధార్ కార్డు ఎలా పొందారు అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ. బంగ్లాదేశ్ బర్మా యువతులకు సంబంధించిన హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇప్పుడు ఎన్ఐఏ సిఐసెల్ 2 కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో అరెస్ట్ అయిన 18 మందిలో ముందుగా ఖైరతాబాద్లో అరెస్ట్ అయిన వారిలో 4 యువకులను అలాగే మరొక 2 అమ్మాయిలను ప్రస్తుతం కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. నిన్న 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు కస్టడీ ఉంది. ఈ ఖైరతాబాద్లో నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించిన దాంట్లో వాళ్ళలో నిన్న ఈ 6గురిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. మరొక వైపు చాదర్ఘాట్ పిఎస్కి సంబంధించిన దాంట్లో అరెస్ట్ అయిన వారికి సంబంధించిన దాంట్లో మరొక 6గురిని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. వీళ్ళని 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తారు. ప్రస్తుతం వీళ్ళని ఖైరతాబాద్ పోలీసులు అలాగే చాదర్ఘాట్ పోలీసులు విచారిస్తున్నప్పటికీ వీళ్ళతో పాటుగా ఎన్ఐఏ అలాగే సిఐసెల్కి సంబంధించిన అధికారులు కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు బంగ్లాదేశ్ బర్మా దేశాల నుండి ఏ విధంగా ఇక్కడికి వచ్చారన్న దానికి సంబంధించి ప్రధానంగా దృష్టి సారించారు. వీళ్ళని అసలు బంగ్లాదేశ్ నుండి ఏ విధంగా వీళ్ళు దేశంలోకి వచ్చారు, పశ్చిమ బెంగాల్ మీదుగా వచ్చినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి పశ్చిమ బెంగాల్లో వీళ్ళకి ఆశ్రయం కల్పించిన వాళ్ళు ఎవరు, అలాగే బర్మా నుండి వచ్చిన యువతులు ఏ విధంగా వాళ్ళు ఇక్కడ ఆశ్రయం పొందారు, వీళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఎవరు. ఎందుకంటే కేవలం యువతులు మాత్రమే ఇంత ఈజీగా వచ్చినప్పుడు టెర్రరిస్టులకు సంబంధించిన వాళ్ళు చాలా ఈజీగా దేశంలోకి చొరబడి విధ్వంసం సృష్టించే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇలాంటి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో వీళ్ళను ఆసరాగా చేసుకొని వాళ్ళు ఏ విధంగా వస్తారు అన్న దానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు ఎన్ఐఏ సిఐసెల్. అలాగే ఈ ప్రస్తుతం వీళ్ళని కూడా ఒక రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. పేరుకు మాత్రమే ఖైరతాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని చెప్తున్నప్పటికీ ఎన్ఐఏ సిఐసెల్ అధికారులు మాత్రం వీళ్ళని విచారిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా దేశ భద్రతకు సంబంధించిన అంశంగా ప్రస్తుతం మనకు కనబడుతుంది. ఎందుకంటే దేశం దాటి, అది కూడా సరిహద్దులు దాటి నేరుగా లోపలికి రావడం, పశ్చిమ బెంగాల్ మీదుగా లోపలికి చొరబడడం ఏ విధంగా వీళ్ళకు సాధ్యమవుతుంది, వీళ్ళకు సహకరిస్తున్న వారు ఎవరు, ఎందుకంటే సరిహద్దు భద్రత దగ్గర ఉన్న అక్కడ ఎవరైనా వీళ్ళకు సహకరిస్తున్నారా లేదా వీళ్ళు వచ్చే మార్గాలు ఎక్కడెక్కడి నుండి వీళ్ళు అసలు దేశంలోకి అడుగు పెడుతున్నారన్న దానికి సంబంధించి ప్రస్తుతం దృష్టి సారించారు. ఈ కోణంలోనే ప్రస్తుతం ఎన్ఐఏ సిఐసెల్ విచారిస్తుంది. ముందుగా ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రస్తుతం 6గురిని తీసుకొని విచారిస్తున్నారు. రేపటితోటి వీళ్ళ కస్టడీ ముగియనుంది. ఆ తర్వాత 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మరొక 6గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. కెమెరామెన్ సత్యనారాయణతో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.